హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యమును మనకు ఈ డిసెంబర్ మాసానికి ప్రభువు మనకిస్తున్న వాగ్దానం. ఈ వాక్య భాగాన్ని మనం ఎన్నోసార్లు చదివాం, పలు విధాలుగా ధ్యానించుకున్న మాటే. కానీ ఈరోజు మరొక రీతిగా ప్రభువు మనతో మాట్లాడాలని, ఆయన మనతో వాగ్దానం చేయాలని ఆశించి మనతో మాట్లాడుతున్న మాట చదువుదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. దానికి ద్రాక్ష చెట్లనిత్తును, అకోరు శ్రమగల లోయను, అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమెన్ చెప్పండి. ఈ మాట మనం ఎన్నోసార్లు ధ్యానించిందే. నేను ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు నాతో నా మనసుకు తెలియపరిచినటువంటి వాగ్దానం ఇది. ఆయన ఏమంటున్నారంటే, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతున్నాను. అకోరు లోయ అంటే అక్కడే రాయబడింది శ్రమల లోయ అని అర్థం. ఈ లోయ ఎంత భయంకరమైనది అంటే, ఎన్నో శ్రమలతో కూడింది. ఆ లోయలో కష్టాలున్నాయి, ఆ లోయలో భయంకరమైన శోధనలు ఉన్నాయి. ఎంత వెతికినా చిమ్మ చీకటి, ఎవరు కనబడనటువంటి భయంకరమైన లోయ. ఈ కష్టాలతో, కన్నీళ్లతో, వేదనలతో కూడిన ఈ కటిక చీకటి లాంటి ఈ లోయను గురించి ప్రభు అంటున్నాడు, నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే గడిచిన కాలంలో మన జీవితం ఎలా మారింది అంటే, ఇదిగో ఈ లోయగా మారింది. శ్రమలతో నింపబడి ఉంది, కన్నీళ్లతో, కష్టాలతో పిలిచిన పలకనటువంటి ఒంటరి జీవితంలో ఎవరూ మనకు సరైన సహాయము చేయలేనటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితం అది ఒక రకమైన చీకటిలో అల్లాడిపోతున్నట్టుగా కనపడుతున్న మన పరిస్థితులను గమనించిన దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ శ్రమ కలిగిన ఈ లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. ఎందుకని అసలు దేవుడు మనల్ని ఈ శ్రమ కలిగిన లోయలోని తీసుకెళ్ళాడు? ఎందుకని ప్రభువు మనల్ని ఈ లోయ అనుభవాలలో మనల్ని అలా చూస్తున్నాడు? ఈ లోయ కలిగినటువంటి పరిస్థితులు మనకి ఎందుకు అలుముకోవాల్సి వచ్చింది? ఆయన చెప్తున్నాడు. మనం గతంలో చెప్పాను మీకు, మనము ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో, దేవుని సన్నిధికి దూరం అయ్యామో, దేవుని మాటకు పెడచెవిని పెట్టి ఆయన మాటకు మనము లోబడలేకపోయామో, ఇలా దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా జీవించిన అనుభవాలలో మన జీవితం నెమ్మదిగా చీకటిమయమైపోతూ వస్తుంది. అదొక రకమైన లోయలోనికి మనం దిగిపోతున్నాము అనే సంగతి మనం గ్రహించాలి. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో, మనం అనుకుంటున్నాం సరదాగా మనం ఏదో ప్రభు సన్నిధిని మానేసి ప్రభువును పక్కన పెట్టి సరదాగా మనం బ్రతుకుతున్నామని. సరదా కాదు, ఆ సరదానే నిన్ను లోయలోనికి తీసుకెళ్ళిపోతుంది. అలా మనం ఎన్నిసార్లు అయితే ప్రభు మాట వినలేదో, ఎన్నిసార్లు అయితే దేవునికి దూరం అయ్యామో, ఎన్నిసార్లు అయితే దేవుని దుఃఖపరిచి బాధ పెట్టామో, ఎన్ని మేలులు చేసినా ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ ఉన్నా, నాకు దూరం అయిపోతావా, నా మాట వినకుండా తిరుగుతావా, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, సాతాను సంతోషపడడానికి వెళతావా అని ప్రభు బాధపడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవాల్లోనికి వెళ్ళినప్పుడంతా మనమే ఇదిగో లోయ లాంటి అనుభవాల్లోనికి మనం దిగిపోయామని అర్థం. అందుకు ప్రభు అంటున్నాడు, ఈ లోయలో మనల్ని చూస్తున్నటువంటి దేవుడు చెప్తున్నాడు, ఈ శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. నిరీక్షణ కలిగిన ద్వారముగా ప్రభు చేయునుగాక. ఆయన చేయాలని ఎందుకు తపన పడుతున్నాడు తెలుసా? మన కొరకట ఆయన ప్రాణాన్నే పెట్టడానికి ఇష్టపడిన దేవుడు. మనల్ని బాగు చేయడం ఆయనకు ఒక లెక్క అంటారా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి.
ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దేవదూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా చేయబడి ఆయన మనని రక్షించడానికి, ఆయన మనని కాపాడడానికి దూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా జన్మించాడట. ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే సమస్త దూతలను తయారు చేసిన వాడు, ఆయన కలుగు చేసిన వాడు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు మనల్ని రక్షించడానికి, మన శాపాన్ని బాపడానికి, మనం ఉన్నటువంటి సమస్యలలో నుండి, పాపపు అనుభవాల్లో నుండి, ఈ లోయలో దిగిపోయిన పరిస్థితుల్లో నుండి మనల్ని బాగు చేయడానికి దూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా చేయబడి 18వ వాక్యం చదువుదాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఒక్కసారి చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకు ఈ లోయలోనికి దిగిపోయామో, లోయలోనికి దిగిపోయిన మన గురించి మనకు ఏమి పాఠం నేర్పించాలనుకుంటున్నాడో అని మనం బైబిల్లో చూస్తే, దిగిపోయిన మనల్ని, చీకటిమయమైపోయిన మనల్ని, పాడైపోయిన మనల్ని, బాధలకు వేదనలకు గురైపోయిన మనల్ని, కేకలు వేసిన పలకని ఏ నరుడు మనకు సహాయం చేయని స్థితిలోనికి, ఒంటరితనంలోనికి వెళ్ళిన మనల్ని రక్షించడానికి దూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా చేయబడి, ఇప్పుడు ఆయన మన కొరకు శ్రమ పడ్డాడట, కష్టపడ్డాడట, మన కొరకు ప్రాణం పెట్టాడట. ఈ శ్రమలు అనుభవించి నేర్చుకొని ఉన్న దేవుడు శ్రమ పడుతున్న మనందరినీ శ్రమలలో నుండి విడిపించుటకు సమర్థుడు ఆయన. స్తోత్రం చెప్తాం గట్టిగా. మనందరికి సహాయము చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆ దేవుడు చెప్తున్నాడు, ఈ శ్రమ కలిగిన లోయలో ఉన్న నిన్ను బయటికి తీస్తాను, ఈ లోయ లాంటి పరిస్థితులను నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలలో మనకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. 10వ వాక్యం చదువుదాం. హెబ్రీ 2:10. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. ఆమెను చెప్పండి. శ్రమలలోనికి వెళ్ళిపోయిన మనల్నట మన జీవితాన్ని ఒక సంపూర్ణతలోనికి తీసుకురావాలని కోరుకుంటున్నాడట. ఎందుకు శ్రమలకు అనుమతించాడు, ఎందుకు శ్రమలు పడుతున్నా మనం చూస్తున్నాడు ఆయనంటే, శ్రమలు మనకు వచ్చినప్పుడు, కష్టాలు మనకు వచ్చినప్పుడు, ఆ కష్టాలలో, ఆ శ్రమలలో మనందరినీ ప్రభు సంపూర్ణతలోనికి మరలా తిరిగి పాపమును విడిచిపెట్టి, ఆ పరిస్థితులను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాన్ని నూతనపరుచుకొని, మన బ్రతుకును బాగు చేసుకొని ఆయన రాజ్యంలో మనం కనబడాలని ఒక పరిపూర్ణతలోనికి ప్రభు మనం నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు పలు విధాలుగా వస్తాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం చేసుకునే తప్పిదాలను బట్టి శ్రమల పాలైపోతాం. అంతే కదా. కొంతమంది ఒక్కోసారి పెద్దలు ఎంత చెప్పినా వినరు. ఒరే ఆ పని చెయ్యొద్దురా, నష్టపోతావు, మేము అందరం చూసి వచ్చామనంటే, పోవాయా నువ్వు చెప్పేది ఏంది అంటాడు. ఎప్పుడు దాకా ఆ మాట మాట్లాడతాడు? పెట్టిన పెట్టుబడి అయిపోయేదాకా, తిరిగి తిరిగి శ్రమపడి సాలిపోయేంత వరకు ఎవరి మాట వినడు. అప్పుల పాలు అయిపోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, ఇక ఎవరి సహాయం అందరకుండా అతనికి శ్రమపడి కృంగిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు, వాళ్ళ మాట వింటే బాగుండే, వీళ్ళ మాట వింటే బాగుండు అనుకుంటూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, నీకు నీవే శ్రమలు తెచ్చుకుంటావు. 2, దుష్టుడైన సాతానుని శ్రమల పాలు చేస్తాడు. వాడికి నువ్వు అవకాశం ఇచ్చావనుకో, వాడికి నీ జీవితాన్ని అప్పగించావనుకో, వాడి మాట విని ప్రభువును పక్కన పెట్టి నువ్వు వాడి మాట ప్రకారం నడుచుకొని, చూడండి చాలామంది మందిరం మానేసి పనికి వెళ్తారు, మందిరం దేవుని సన్నిధిని మానేసి ఫంక్షన్లకు వెళ్తారు, ఇక రకరకాలుగా ప్రార్థన మానేసి టీవీ దగ్గర కూర్చునే భక్తులు ఉన్నారు. ఆ సమయం ప్రార్థన చేయాలి, ప్రార్థన మానేసి సీరియల్ దగ్గర కూర్చుంటారు, సినిమా చూస్తూ కూర్చుంటారు, ఇంకా లోక కార్యాలు చూస్తూ సమయాన్ని వృధా చేస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా సాతాను గారిని సంతోషపెట్టే భక్తులు కోకొలలుగా ఉన్నారు క్రైస్తవుల్లో.
అందుకే సాతాను ద్వారా మనం శ్రమల పాలైపోతాం. 3, దేవుడే మనకు శ్రమలకు అనుమతిస్తాడు. సాతాను ద్వారా శ్రమలు పొందితే నువ్వు నష్టపోతావు. నీకు నువ్వే శ్రమలు తెచ్చుకుంటే నువ్వు కష్టాల పాలైపోతావు. కానీ దేవుని ద్వారా నువ్వు శ్రమ తెచ్చుకున్నావు అనుకో, దేవుడట శ్రమలో నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. కష్టములో నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చేస్తాడు. నీకు అనుభవాలు నేర్పిస్తాడు. శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీతోనే ఉంటాడు. నీ జీవితాన్ని మార్పు చెందేటట్లు చేస్తాడు. ఒక ఘనమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి అనే మాట చదవండి ఒకసారి. అన్న ఎన్నో వచనం? 66వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితివి. చూడు, అయినను నీవు, చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం, సమృద్ధి కలిగిన చోటుకు మమ్మల్ని నడిపించావు. అంటే ప్రభువే అనుమతించాడు. ప్రజలు మనల్ని అవమానపరిచేటట్టు, ప్రజలు మనల్ని బాధించేటట్లు అప్పగించి విడిచిపెట్టేశాడు. నరులు మన నెత్తినెక్కారు. ఒకప్పుడు మనల్ని చూస్తే భయపడేవారు, ఒకప్పుడు మనకు విలువిచ్చేవారు, ఒకప్పుడు మనల్ని గౌరవించేవారు. ఇప్పుడు నరులు మన నెత్తినెక్కి కూర్చొని అవమానపరుస్తున్నారు. వాడా, ఆమె అని ఎగతాళి చేస్తున్నారు. అలా అనుమతించేశాడు. ఇంకా ఏమంటున్నాడు? నిప్పుల్లో పడ్డాము అంటే నిప్పుల్లాంటి కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, ఇబ్బందుల మధ్యలో బాధలు పడ్డాం. ఇన్ని భయంకరమైన శోధనలకు ఎందుకు అప్పగించాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోయేవాడు కానే కాదు. అయినను ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు మాకొచ్చిన అయినను మమ్మల్ని విడిచిపెట్టక సమృద్ధి కలిగిన స్థలానికి నువ్వు మమ్మల్ని నడిపించావు. దేవునికి స్తోత్రం. ఆయన మనని సమృద్ధితో నింపాలనుకుంటే ముందు మనకు అనుభవాలు నేర్పిస్తాడు. ఏమిటి అనుభవాలు? ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాడు ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు? 10 రూపాయలు ఇచ్చావనుకో, వాడికి ప్యాకెట్ కొనుక్కొని తెలుసు. ఆ యేసుబాబు గారు ఒకడు ఉండేవాడు, ఏంటో మరి చలికి రానట్టున్నాడు. వాడు ఆ మధ్యకాలం వాళ్ళ నాన్నగారిని జైలుకి తీసుకెళ్ళారు. వేరుగా అనుకోమాకండి. ఏదో ఒక చిన్న సమస్యలో ఆయనకు గతంలో ప్రభువుని నమ్ముకోక ముందు 102 కేసులు ఉన్నాయంట. దేవుని జైల్లో నమ్ముకున్నాడు. తన టీంలో ఉన్న వారందరినీ చంపేశారు. కాల్చి పోలీసులు చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు ఆ టీంలో ఈ వ్యక్తిని మాత్రమే విడిచిపెట్టారు. ఎందుకని? జైల్లోనే ప్రభువుని నమ్ముకున్నాడట. వచ్చాడు. సరే, వాళ్ళ నాన్న మరలా ఎందుకో జైలుకి తీసుకెళ్ళారు. కారణాలేమో మనకు అనవసరం. ఇప్పుడు వాడికి డబ్బులు ఇచ్చేవారు లేరు. వాడు ఏం చేసేవాడంటే నెమ్మదిగా వచ్చి, ఎవరు అప్పుడు నేను అక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఉదయాన్నే వచ్చి నెమ్మదిగా అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఏ కానుకల పెట్ల డబ్బులు ఉంటాయో చూసుకొని అటుపక్క పోయి రోకల బండ ఒకటి తెచ్చుకుంటాడు. పచ్చడి నొడతారు కదా రోకల బండ, ఆ కర్రను తీసుకొని వచ్చి ఒక్క బాదినట్ట పెట్టె బద్దలైపోయేది. ఎన్నిసార్లు రిపేర్ చేశానో ఈ కానుకల పెట్లు అన్నీ పగలగొట్టాడు వాడు. నేను ఇది బాగు చేసేసరికి ఇంకొక రోజు ఇంకొకటి పగలగొడతాడు. వాడి బాధ అంతా ఏంటి? ఇప్పుడు వాడు తినడానికి, కొనుక్కొని తినడానికి వాడికి థమ్సప్ అంటే పిచ్చి. థమ్సప్ తాగడానికి వాడికి డబ్బులు కావాలి. వాళ్ళ అమ్మగారు ఏమో ఇవ్వలేకపోతుంది. ఏం చేయాలి అర్థం కాక కానుకల పెట్లు పగలగొట్టాడు. వాడు చాలా మంచోడు, అడుగడుగో వెనకాల కూర్చున్నాడు గుండోడు, ఆ గుండుగాడు కుర్చీలో ఎక్కున్నాడు చూడండి. వాడు ఏం చేసేవాడంటే ఒకరోజు ఆ కానుకల పెట్టెలో ఎంత దొరికాయి, 200-300 ఎంత దొరికాయి, డబ్బులన్నిటి తీసుకొని వెళ్ళి లతీఫ్ కొట్టుకెళ్ళి డబ్బులు మొత్తం ఆయన చేతిలో పెట్టి థమ్సప్లు ఇవ్వని అడిగాడట. ఇన్ని డబ్బులు ఇస్తే ఆయన ఊరుకుంటాడా? 2 లీటర్ల థమ్సప్లు 2 ఇచ్చాడు. 2 ఇట్లా చేత పట్టుకొని వస్తున్నాడు. నేను అప్పుడే ఉదయాన్నే మందిరానికి వస్తున్నా ప్రార్థన చేద్దామని. వస్తుంటే దారిలో ఎదురయ్యాడు. వాడు చేతిలో ఈ చూడగానే నాకు డౌట్ వచ్చింది, ఏదో చేశారా నాయన అని. ఎక్కడిరా ఇవన్నా? మా నాన్న ఇచ్చాడు. మీ నాయన ఏడన్నారా? ఆయన ఎక్కడ జైల్లో ఉన్నాడు. ఎక్కడిరంటే ఏమి ఓటిస్తాడో నన్ను, ఏమి నాయి మా అమ్మ ఇచ్చింది అంటున్నాడు.
వీడి సంగతి నాకు అర్థమయ్యి నెమ్మదిగా ఈడకు వచ్చి చూస్తే పెట్టి పగిలిపోయే ఉంది. అది మనోడి దెబ్బ అంటే మామూలు సంగతి కాదు. అడుగా చూసుకో మరి ఎట్టనాడా. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాడి చేతికి ఎంత దొరికింది, ఎంత ఉంది వాడికి తెలీదు. వాడి మనసులో ఏముంది, 2 థమ్సప్లు వస్తే చాలనుకున్నాడు, అదే పండగ అనుకున్నాడు. అంటే మనము ఎంతవరకు హ్యాండిల్ చేయగలమో అంతవరకే మనం పొందుకోగలం. అంతకు మించి దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలీదు, అర్థం కాదు. 10 రూపాయలు చిన్న వయసులో ఉన్నప్పుడు 10 రూపాయలు ఇస్తే ప్యాకెట్ కొనుక్కుంటాడు. అదే 100 రూపాయలు ఇస్తే ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని తీసుకెళ్ళి కొట్లో ఇచ్చి నాకు ఆ ప్యాకెట్ ఇవ్వంటాడు. తిరిగి ఇంత చిల్లర వస్తుందని కానీ ఇంత డబ్బులు నాకు అడగలేరు. ఎందుకంటే దాని గురించి వారికి ప్యాకెటే తెలుసు, కురుకురులు ప్యాకెటే అదే కదా. మీ పిల్లలకు బాగా పెట్టండి, డబ్బులు బాగా దాచిపెట్టండి, ఎందుకంటే ఆపరేషన్ చేయాలి కదా తర్వాత. డాక్టర్లు అందరూ ఎందుకు రెడీగా కత్తెరలు పట్టుకొని ఉన్నారనుకున్నారు? మీరేమో కురుకురీలు పెట్టాలా, వాళ్ళకేమో 24 గంటల కడుపు నొప్పి రావాలా, ఆ తర్వాత మీరు సంపాదించి కూడబెట్టిన ఎన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? దయచేసి అట్టడి పెట్టమాకండి. మంచి ఆరోగ్యం కలిగే ఆహారం పెట్టండి. ఆడు ఏడుస్తున్నాడని ఫోన్ ఇవ్వటం, వాడు ఏడుస్తున్నాడని కురుకురీలు పెట్టడం, పనికిమాల భోజనాలు, ఆహారం అంతా పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేయకండి. కొంచెం బాధ్యత కలిగి వారికి మంచిది ఏదైనా తయారు చేసి పెట్టే ఓపికని తెచ్చుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా దేవుడు మనకు శ్రమకు ఎందుకు అప్పగిస్తాడంటే, శ్రమలో నీకు నేర్పిస్తాడు, ఆ అర్హతను నేర్పిస్తాడు. నీకెంత ఆశీర్వాదం ఇచ్చినా తొలగిపోకుండా, నీకెంత దీవెన ప్రభు ఇచ్చినా కదలిపోకుండా. అబ్రహామును చూడండి, ఎంత ఆశీర్వదించాడో, ఎంత ఆశీర్వదించినా ఆస్తిని చూడట్లేదు, అంతస్తును చూడట్లేదు, తన పేరు ప్రఖ్యాతులు ఎవరు పొగిడినా అవేమీ పట్టించుకోవట్లేదు. ప్రభు ఏం చెప్పాడో ఫైనల్ ఇంక అదే. దేవుడు పలు విధాలుగా పరీక్షించాడు, పరీక్షలన్నిటిలో నెగ్గాడు. చివరికి ప్రభు నీ ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి బలివ్వంటే మారు మాట లేదు, తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేశాడు. ఇంత మనసు నీకు ఎలా వచ్చింది అబ్రహమా? కన్న కొడుకుని ఎలా బలి ఇవ్వడానికి మనసు వచ్చిందంటే, నా దేవుడు ఆ బలిపీఠం మీద నుండి మరలా నా కొడుకుని ఇవ్వగలిగిన వాడు ఆయన. అంటే దేవుడు ఎవరో గుర్తుపట్టాడు. దేవుని మాటలో ఎంత శక్తి ఉందో అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది కనుక దేవుని మాటకు లోబడకుండా ఉండలేడు. ఆయన ఏం చెప్తే ఆ మాట చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంటాడు. మన వాళ్ళని చూడండి, లేక 4 లక్షలు డబ్బులు ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ సంవత్సరం పని బాగా జరిగి చర్చికి వస్తారా? చెప్పరేంటండి, వస్తారా? ఎంత బిజీ అయిపోతారో. 10 రూపాయలు చేతి నిండా, జోబి నిండా 10 రూపాయలు కలకల్లాడుతున్నాయి అనుకోండి, అసలు వాళ్ళ ప్లాన్లు ఏమి వండుకొని తినాలన్నా, ఎలా ఖర్చు పెట్టాలన్నా, ఏ ఫ్రెండ్స్తో తిరగాలన్నా, బంగారం కొనుక్కొని ఎన్ని ఏళ్ళకి ఉంగరాలు పెట్టాలో అర్థం కాక ఇంక ఏం చేయాలో దిక్కు తెలియక అల్లాడిపోతుంటారు. ఎందుకు ఈ చిన్నపిల్లలు చేష్టాలు ఇట్లా చేస్తారంటే, వాళ్ళకి దాని గురించిన అవగాహన లేదు. ఎంతసేపు ఇట్టుంటారో తెలుసా? దాన్ని మరలా పోగొట్టుకొని మొదటి స్థితికి వచ్చేదాకా ప్రభు అంటే ఆ విలువ తెలియదు. వచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకొని ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ దేవునికి ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి లోబడి ఆయనకు సాక్షిగా జీవించాలన్న జ్ఞానం కోల్పోతున్నారు. అందువల్ల ఇదిగో యకోరు లోయ వంటి, శ్రమల లోయ వంటి ఆ లోయలోనికి దిగిపోతూనే ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆ లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమిటా నిరీక్షణ ద్వారం అంటే? చదవండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. 65:10. ఇప్పుడు నా సన్నిధికి వచ్చి నన్ను గూర్చి విచారం చేసి నా సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీరు విడిచారు కనుక ఆ కోరు లోయను పశువులు పరుండు స్థలముగా నేను చేయబోతున్నాను. కొట్టొచ్చు కదా ఒకసారి, హల్లెలూయా. పశువులు పరుండు స్థలముగా నేను చేయబోతున్నాను అంటే అర్థం ఏంటి? ఆ కోరు లోయ అంటే ఒకప్పుడు అగాధము అని చెప్పాను, శ్రమలకు కష్టాలకు సాదృశ్యం. ఎడారి లాంటి స్థలం అది.
ఎక్కడ ఏ ఆశీర్వాదం కనబడని భయంకరమైనటువంటి వేదనకు సాదృశ్యమైన ఆ లోయను ఇప్పుడు పశువులు పరుండే స్థలముగా చేస్తానంటే అర్థం ఏంటి? పచ్చిక బయలుగా ప్రభు చేయబోతూ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎడారి లాంటి ఆ స్థలమును పచ్చిక బయలుగా ప్రభు చేసి ఇప్పుడు పశువులు అక్కడే మేసి అక్కడే పడుకునేటట్టుగా మేసి మేత మేసి 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 హాయిగా పడుకొని నెమరు వేస్తూ ఎంత ఆనందంగా ఉంటాయో అలాగా నీ జీవితాన్ని అకోరు శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారం అంటే ఇక ఎన్నటికి శ్రమ అనేది కనబడకుండా ఆ లోయను ఆశీర్వాదకరముగా ప్రభు చేయునుగాక. ఎండిపోయిన ఎడారి ఇప్పుడు పచ్చిక బయలుగా మారింది. పశువులు ఎంత సంతోషిస్తాయో అలా దేవుడు మన గురించి చెప్తున్నాడు. నీ శ్రమను, నీ ఎడారి జీవితాన్ని, నీ కష్టాలను తొలగిస్తున్నాను, నీ బాధలను తీసివేస్తున్నాను, నిరీక్షణ ద్వారం అనబడుతున్న ఆశీర్వాదముతో నేను నింపబోతూ ఉన్నాను. ఈ ఆశీర్వాదం, ఈ నెమ్మది, ఈ దీవెనను పొందుకోవాలి అంటే మనం 2-3 విషయాలు మనం జాగ్రత్తగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కటిగా చదువుకొని త్వరగా మనం ముగించుకుందాం ప్రార్థనాపూర్వకంగా. ఈ ఆశీర్వాదం, ఈ అకోరలోయ లాంటి శ్రమ నీ జీవితంలో తొలగిపోయి సమృద్ధి కలిగిన ఆ స్థలముగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? చదువుదాం మరలా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువుదాం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి ద్రాక్ష చెట్లను ఇస్తాను, అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అన్నాడు. ఎప్పుడు చేస్తావయ్యా అంటే బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. ఆమెను చెప్పండి. ప్రభు అంటున్నాడు, అకోరు లోయ లాంటి శ్రమ కలిగిన నీ జీవితాన్ని నేను మారుస్తాను, పచ్చిక బయలు లాంటి నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతున్నాను అన్నాడు. ఎప్పుడు చేస్తావయ్యా ఈ కార్యం అంటే ఒకప్పుడు నువ్వు బాల్యములో ఉన్నప్పుడు నా మాట బాగా విన్నావు. ప్రారంభ విశ్వాసం అనుకోండి, ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్నాం అనుకోండి, ప్రభు ఏం చెప్తే చేస్తాం. ఉపవాసం ఉండమంటూ ఉంటాం, ఆరాధన క్రమం తప్పకుండా వస్తాం, పరిచర్యలు నమ్మకంగా చేస్తాం. దేవుడు ఏది చెప్తే దాన్ని చేయడానికి ఎన్ని పనులున్న పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వస్తాం. 1 సంవత్సరం దాటిన తర్వాత, 4 ఏళ్ళు దాటిన తర్వాత మన పరిస్థితి ఎట్టుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పిల్లలు మన మాట వింటారా లేదా? రేయ్ అంటే గడగడలాడిపోతారు. ఎక్కడ బెల్ట్ తీస్తారో, ఎక్కడ బెత్తం తీస్తారో అని గడగడలాడి ఒక మాట అనగానే వెంటనే సెటరేట్ అయిపోతారు పిల్లలు. కాస్త పెద్ద అయిన తర్వాత నాయనా చెప్పండి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఒరే అంటే వాళ్ళు కూడా ఒరే అంటారు. అంటే చిన్నప్పుడు మనం చెప్పిన మాట తూచా తప్పకుండా చేశారు. ఏ బట్టలు వేసుకోమన్నా వేసుకుంటున్నారు. ఈ బట్టలు వద్దులే బాలేవు అవి వేసుకో అంటే అప్పుడు వేసుకున్నారు. పెద్ద అయిన తర్వాత ఆ వద్దులే నాయన ఈ బట్టలు వేసుకుంటే నీకేం తెలుసు నాన్న ముసలోడివి. ట్రెండు మోకాల కాడ జనగాల, చెయ్యి దగ్గర జనగాల, అన్ని అతుకులు పడితేనే ట్రెండు. ఆ రోజులో ఒక చిన్న మాసిక అతుకు వేసుకోవాలంటే ఎంత నామోషిగా ఫీల్ అయిపోయేవారు. అవును కదా. ఆ రోజుల్లో ఎక్కడైనా చినిగిందని ఒక అతుకు వేసామనుకో అసలు ఎట్టుంటుంది, ఎంత జాగ్రత్తగా దాన్ని కప్పుకుంటూ ఉంటారు. ఈ కాలం ఎన్ని అతుకులు ఉంటే అంత ఫ్యాషన్, ఎంత చినిగితే అది. మరి అప్పుడేమో చెప్పిన బట్టలు వేసుకున్నారు, ఇది వద్దు నాయనంటే అది, ఏది కొని పెడితే అదే. ఇప్పుడేమో నువ్వు తెచ్చేది నేనే తెచ్చుకుంటా అంటున్నారు. అంటే ఒకప్పుడు మీరు నా మాట ఎలా విన్నారో, పిల్లలుగా బాల్యములో ఉన్నప్పుడు ఎట్లా విన్నారో, అలాగే ఇప్పుడు కూడా మీరు నా మాట విని నడవాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు నా మాట విని నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావో, ఇదిగో ఈ శ్రమ కలిగిన లోయ ఎలా మారుతుంది? నిరీక్షణ ద్వారముగా మారబోతుంది. మాట వెనకనే శ్రమ తెచ్చుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో రాయబడిన మాట త్వరగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యం.
ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. చూడండి, ఒకడు అర్పించినట్టుగా నువ్వు అర్పించావు. ఇప్పుడు నువ్వు ఏదేదో చేయాలని తపన పడుతున్నావు. ఆయన సంతోషపడాలంటే ముందు నువ్వు బలులు అర్పించడం కాదు, మాట వినుట శ్రేష్టము. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వాక్యం చదువు. బలులు అర్పించుట కంటే మాట గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆ తర్వాత మాట వినకుండా తిరుగుబాటు చేయుట. నువ్వు వెళ్ళి సోది చెప్పించుకోవాల్సిన పనిలే. మాట వినకపోతే దాంతో పోల్చాడు. సోది చెప్పించుకున్న దాని పాపంతో పోల్చాడు. మూర్ఖతను అగుపరుచుట. నువ్వు గృహదేవతలకు మాయా విగ్రహాలకు పూజ చేయాల్సిన పని లేదు. మూర్ఖతను అగ్గపరిస్తే చాలు. పిలిస్తే పలకకుండా పోతున్నావు అనుకో, చెప్పిన మాట వినకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరితో పోల్చబడ్డావు? ఆ మాయా విగ్రహాలకు పూజించే వ్యక్తి అయిపోయావు. ఇప్పుడు దేవునికి ఎందుకు కోపం తన ప్రజల మీదంటే, నాకు చెందవలసిన మహిమ విగ్రహాలకు చెందకూడదు. నేను కదా మీకు మేలు చేసేది, నేను కదా మిమ్మల్ని కాపాడేది, నేను కదా మిమ్మల్ని పోషించేది, నేను కదా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు మహిమ మీ ద్వారా వస్తే ఎవరికి రావాలి? దేవునికే రావాలి. అన్నీ చేసే దేవునికి మహిమ రాకుండా అది ఆ విగ్రహాలకు ఇచ్చారు, ఆ మనుషులకు ఇచ్చారు, ఆ వ్యక్తులకు ఇచ్చారు, ఎవరికో ఇస్తున్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మాట వినకపోవడం వలన శ్రమలు తెచ్చిపెట్టుకుంటున్నారు. మాట వినటం శ్రేష్టం. ఎవరైతే మాట విని నడుచుకుంటారో వారి జీవితాలు నిరీక్షణ ద్వారముగా మారబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడేమో చెప్పిన మాట విన్నారు, ఇప్పుడేమో అన్ని అడ్డం చెప్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నారు. అన్ని పోగొట్టుకున్న తర్వాత తన ప్రజలను చాలామందిని కోల్పోయారు. యుద్ధం చేశారు, శత్రువులు వచ్చి అందరూ చనిపోయారు. మిగిలిన కొంతమంది ఇప్పుడు పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చి, ఇర్మియా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వచ్చి బతిమాలుకుంటున్నారు. 42వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివితే, 42వ అధ్యాయం 2వ వాక్యం ఇర్మియా గ్రంథం. కొంచెం మంది మేము ఇప్పుడు మిగిలి ఉన్నాము. చిత్తగించి మా విన్నపములు నీ సన్నిధికి రానిచ్చి దేవునికి ప్రార్థన చేయము. మేము ఏ మార్గంలో నడవాలో అదేదో ముందే చేసి ఉంటే ఎంత బాగుండేది అంటారు. ముందు వినరు. ఎప్పటిదాకా వినరంటే ఈ అకోర లోయలోకి దిగాల, ఉన్నదంతా బావాలా, ఆరోగ్యం పాడవ్వాలా, ఆస్తి బావాలా, అంతస్తులన్నీ బావాలి, అన్నీ కోల్పోయేంత వరకు మనం దేవుని మాటకు లోబడలేకపోతున్నాం. ఇప్పుడు అన్నీ కోల్పోయి తన వారిని కూడా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు, అయ్యా మిగిలిన మమ్మల్ని అయినా రక్షించుకునేటట్లుగా దేవుణ్ణి ప్రార్థన చేయండి. నువ్వు ఏం చెప్తావో అది చేస్తాం, ప్రభు ఎలా నడవమంటే నడుస్తాం. అంతకు ముందుకైనా ఈ ప్రార్థన చేసుంటే వారి జీవితాలు ఆ నష్టాల పాలు అవ్వకుండా ఆశీర్వాదకరంగా నడిపించబడేవారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎందుకు అకోరు లోయ లాంటి శ్రమ కలిగిన పరిస్థితులు మనకు వస్తాయంటే మాట వినకపోవడం వలన. ఇప్పుడు మనం ఏం తీర్మానం చేయాలి? ప్రభు చెప్పినట్టు నీ మాట విని నీకు లోబడి మేము జీవిస్తాము. ఒక్క రామేం చెప్పలా, నువ్వు జీవించు, మాకేం పని అన్నట్టున్నారు. ఎంతమందికి ఇష్టమైన మాట విని నడిపించబడ్డాం? నా కోసం కాదు, ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. రెండవది అక్కడే రాయబడి ఉంటుంది, హోషేయ గ్రంథంలో 2:16 చదువుదాం. 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. బయలు అని నీవు నన్ను పిలవక పురుషుడు, నా పురుషుడు అని నన్ను పిలుతువు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఒకటి, ఆయన బాల్యము నుండి ఎలాగైతే ఆయన మాట మనం విన్నామో ఇప్పుడు కూడా ఆయన మాట విని మనం నడవాలి. అప్పుడు శ్రమ కలిగిన నీ జీవితాన్ని ఆశీర్వదించబడిన జీవితంగా మారుస్తాడు.
ఒకటి. రెండవది, ఇప్పుడు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని నీవు నన్ను పిలవాలి అన్నాడు. బాగా వినండి ఈ మాట. బయలు అనగా అర్థం ఏంటంటే యజమానుడా అని అర్థం. పురుషుడు, నా పురుషుడు అంటే అర్థం ఏంటంటే నా భర్త అని అర్థం. మీరు జాగ్రత్తగా వినాలి. ఇట్లాంటి మాటలు కొన్ని పెడార్థాలు కింద తీశారనుకో అర్థం కాక అల్లాడిపోతారు. చక్కగా అర్థం చేసుకోవాలి వీటిని. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే యజమానుడికి పనివాడికి ఉన్న బంధం కాదు ఆయన కోరుకుంటుంది. ఒక యజమానుడి దగ్గర పని చేసేవాడు, కూలివాడు ఉంటాడు కదా, వాళ్ళిద్దరికీ కలిగిన బంధం కోరుకోవట్లేదు. భార్య భర్త ఎలాంటి బంధం కలిగి ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో అలాంటి బంధం మనకు మన దేవుడికి కావాలి. అది యేసయ్య కోరుకుంటున్నాడు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారిపోయి, ఎన్ని కష్టాలు మనకు అడ్డం తిరిగి వేదన పరుస్తూ ఉన్నా భార్య భర్తలు విడిపోతారా? నిజంగా భార్య భర్తలు అయితే విడిపోరు. లోకం ఉందిలేండి, సినిమాలు చూసేవారు, సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళు, సినిమాలో నటించేవారు, వీళ్ళకు పెద్దగా అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. వీడు నచ్చితే వాడు కాకపోతే ఇంకొకడు, ఎంతమందినో మారుస్తారు, ఎంతమందినో వివాహం చేసుకుంటుంటారు. నేను కొంతమంది గురించి గమనించాను. ఎందుకంటే అప్పట్లో నేను బాగా సినిమా పిచ్చోన్ని, తెగ చూసేవాడిని సినిమాలు. వాళ్ళ జీవితాలు అలా వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఎంతోమంది మార్చిన వారు వయసు అయిపోయిన తర్వాత వారికంటూ ఎవ్వరూ ఉండరు. ఆస్తులు పరుల పాలైపోతాయి. వాళ్ళు సంపాదించిన ఆస్తులు, వారి జీవితాలను నాశనం చేసుకొని సంపాదించిన ఆస్తులు ఎవరి పాలో అయిపోతాయి. చివర వ్యాధులతో భయంకరమైన, ఈ సినిమాలో నటించే వారికి ఎక్కువ వచ్చే వ్యాధులు ఏంటంటే క్యాన్సర్ జబ్బులే. నిజమా మాట? చాలామంది క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. ఎందుకంటే వారు వాడేటువంటి ఆ పెయింట్స్ ఉంటాయి కదా, రంగులు, ఆ కాస్మెటిక్స్ అంతా పెట్రోల్తో తయారు చేయబడతాయి. మీరు వేసుకునే గోర్ల రంగు కానీ, ముఖానికి పూసే ఫెయిర్ లవ్లీ కానీ, ఇవన్నీ చాలా ప్రమాదం. ఏదో తెల్లగా చేసినట్టే ఉంటాయి, లోపల నిన్ను నాశనం చేస్తుంటాయి. జాగ్రత్త. కొంచెం అమ్మ పూసుకోమాకండి అమ్మ. ఒక్కొక్క ఆమె అయితే పెదాలు ఆరిపోతున్నాయి, రుద్దుతుంటుంది. నువ్వు పెదాలకు రుద్దిందంతా నీ నోట్లోకి వెళ్తుంటుంది, కడుపులోకి వెళ్తుంటుంది. అది నీ జీవితాన్ని పాడు చేసిద్ది. జాగ్రత్త. కొంచెం ఏమి తినాలో, ఏది ఎలా మనం అనుభవించాలో తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం. ఆ వ్యాధుల చేత వారు అల్లాడిపోతూ ఉంటారు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పట్టించుకునే నాదుడు ఉండడు. వాళ్ళ జీవితాలు అదో గతి పాలైపోతాయి. వాళ్ళు నేర్పారు ఈ కల్చరు. ఎంతమందిని ఏం చేసుకోవచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, ఎట్లయినా జీవించవచ్చు అని దరిద్రపు కల్చరు ప్రపంచానికి నేర్పారు. అందుకే ఒంటి మీద బట్టలు లేకుండా అయిపోయారు జనం. ఏమనుకోమాకండి, తప్పదు. మరి మన భాషలో చెప్పుకోవాలంటే ఇంతకుముందు జాకెట్ ఇడుకుండేది కాదు, ఇప్పుడా? మీ సంగతి మీరు ఆలోచించుకోండి, ఎడదాకా పోయిందో. సిటీకి వెళ్ళి చూడండి, అసలు చేతులే లేవు. పురుషులు పనులు చేసేటప్పుడు బనీన్లు వేసుకునేవారు కదా, అట్లా అయిపోయాయి జాకెట్లు. కొంతకాలం ఉంటే అవి ఉంటాయో పోతాయో తెలియదు, అట్లా అయిపోయింది. అవ్వదావులాగా అయిపోతారో ఏ పాడో మరి. చివరికి రోజులు అలా మారిపోయాయి, కాలం అలా మారిపోతుంది. సాతాను అనేకులను అలా వాడుకొని ఆ చెడ్డ కల్చర్ ద్వారా మనుషులను పాడు చేస్తూ ఫ్యాషన్ 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 అని సర్వనాశనం అయిపోతున్నారు యవనస్తులంతా. కాబట్టి జాగ్రత్త. మనం ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఒక పనివాడికి యజమానుడికి ఉన్నటువంటి ఆ బంధం కాదు, భార్య భర్తకు ఉన్నటువంటి బంధం. నిజమైన భార్య భర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోరు. వారు చేసిన ప్రమాణం మీద నిలిచి ఉంటారు. దేవుని కోసం వారి ప్రమాణాలను కాపాడుకుంటూ ఉంటారు. సరిగ్గా పట్టించుకోకపోయినా భరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే భార్య భర్తలకున్న బంధం అలాంటిది. ప్రభు కోరుకుంటున్నదే. మీరు సంఘం, మనమంతా కన్యకతో పోల్చబడింది. ఆయన మన ప్రియుడైన యేసయ్య.
ఆయన ప్రియుడిగా పెండ్లి కుమారుడిగా పోల్చబడ్డాడు. సంఘం అంతా పెండ్లి కుమార్తెగా పోల్చబడింది. ఇప్పుడు భార్య భర్తలు ఎలాంటి అనుబంధం కలిగి ఉంటారో మనకు మన దేవునికి మధ్యన అలాంటి ప్రేమ, అలాంటి బంధం మనం కలిగి ఉండాలి. భర్త మాట భార్య వింటదా విందా? చెప్పరేంటండి? భార్య మాట భర్త వింటాడా వినడా? గట్టిగా మాట్లాడాలి. కూలివాడు ఉన్నాడు అనుకో, ఇటనే చేయాలండి అంటే నోరు మోసుకోరా, నేను చెప్పింది చెయ్యి అంటాడు. అంతేనా కాదు? యజమానుడు కూలోడు చెప్పగలడా? యజమానుడు ఏం చెప్తే అది మర్యాదగా చేయటమే. అదే భార్య భర్తలు అయితే డిస్కషన్ చేస్తారు. ఇటు చేద్దామా, అటు చేద్దామా, ఇవి మాట్లాడుకుంటారు. ప్రభు కోరుకుంటుంది అది. మీరు నాకు కూలి వాళ్ళుగా ఉండొద్దు, నేనేదో యజమానుల్లాగా, మీరేదో నాకు కూలి వాళ్ళలాగా, ఆ బంధం నాకొద్దు. భార్య భర్తలు ఎంత పవిత్రమైన బంధం కలిగి ఉంటారో ఈ బంధం మీలో నాకు కావాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. త్వరగా చదవండి, టైం అయిపోయిందా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమెను చెప్పండి. నిన్ను సృష్టించిన వాడు నీకేమయ్యాడు? నీకు భర్త అయి ఉన్నాడు. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, మనందరిని సృష్టించింది ఆయనే, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. భార్య భర్తలకు ఉన్న బంధం మనకు కావాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుదాం. పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నారు. 11వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుదాం. మీరు సహింపవలనని కోరుచున్నాను, నన్ను గూర్చి దేవాశక్తితో, దేవుని ఆసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కటే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించవలనని. ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘముతో ఆ దైవజనుడు చెప్తున్నాడు, క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశాను. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది అనుకోండి, తర్వాత వివాహం జరిగిద్దని అర్థమా కాదా? గట్టిగా చెప్పాలి. వివాహానికి ముందు ఏం జరిగిద్ది? ఎంగేజ్మెంట్ జరిగిద్ది. దాన్నే ప్రధానోత్సవం అంటారు. ఈ అమ్మాయి ఆ అబ్బాయికి వివాహం చేయబోతున్నావు, ఆ అబ్బాయితో ఈ అమ్మాయికి వివాహం చేయబోతున్నావు. వీళ్ళిద్దరికీ వివాహం కాబోతుంది కనుక వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఎలాగైతే మన పిల్లలకు చేస్తామో సంఘాన్నట క్రీస్తుతో ప్రదానం చేసాడంట దైవజనుడు. మీరు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డారు. ఇప్పుడు మీరు ఎదురు చూడాలి, ఆయన ఎప్పుడు వస్తాడా, మనని మధ్యాకాశానికి తీసుకువెళ్ళి అక్కడ పెండ్లి విందులో మనని చేరుస్తాడా, మనం ఎదురు చూసేవారమై ఉందుముగాక. ఈ బంధం ప్రభు కోరుకుంటున్నాడు. మనం సాతానుగాడికి కాదు సొత్తు, లోకానికి కాదు, మనుషులకు కాదు, మనం క్రీస్తుకు ప్రదానము చేయబడిన వారం. ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. భార్య భర్తల మధ్యన ఉన్న ఆ ప్రేమ ఆప్యాయతలు మనము దేవునితో కలిగి ఉందుముగాక. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. ఇక మీదట బయలుదేవతల పేర్లు జ్ఞాపకం తెచ్చుకొనకూడదు. ఆమెను చెప్పండి. మూడు మాటలు ఇక్కడే రాయబడి ఉన్నాయి. ఒకటి ఆయన మన శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా, అంటే ఆశీర్వదించబడిన జీవితంగా మనల్ని మార్చాలంటే మొదట ఏం చేయాలి? బాల్యము నుండి ఆయన మాట మనం ఎట్టున్నామో చిన్నపిల్లలప్పుడు, మనం ఇప్పుడు కూడా ఆయన మాట విని చిన్నపిల్లల్లాగా మనం నడవాలి. ఆమేన్. రెండవది ఏ బంధం కావాలనుకుంటున్నాడు? భార్య భర్తలకు కలిగిన బంధం మనము దేవునితో కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి. భార్య భర్తలకి ఎంత బంధం, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయతలు ఉంటాయో, ఎక్కడ తిరిగినా, ఏ పనికి వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి రావాలనుకుంటారా, బజార్లో ఉండాలనుకుంటారా? అంతే కదా. ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని, దేశాలు పోయిన వాళ్ళని చూడండి, అవకాశం ఇస్తే నెలకు ఒకసారి వద్దామని చూస్తుంటారు ఇంటికి. ఎందుకంటే నా భార్య పిల్లలు ఉన్నారండి అంటుంటారు కదా.
అట్లా ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మన దేవునితో మనం కలిగి ఉందుముగాక. అవకాశం కుదిరినప్పుడంతా ఆయనతో కలుసుకొని ప్రార్థనలోను ఆరాధనలోను ఆయన్ను స్తుతిస్తూ ఆయనతో కలిసిమెలిసి మనం జీవించే ఆ మంచి మనసాక్షి ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చునుగాక. మూడవదిగా ప్రభు అంటున్నాడు, ఇక మీదట బయలు దేవతల పేర్లు జ్ఞాపకానికి కూడా మీరు తెచ్చుకోకూడదట. అందుకే క్రైస్తవులు అనబడే వారికి ఎందుకు పేర్లు మార్చడం జరుగుతుంది? ఒకప్పుడు మనం అన్యులం కనుక మన పేర్లు వేరేగా ఉంటాయి, విగ్రహాలకు సంబంధించినట్టుగా ఉంటాయి. ప్రభు అంటున్నాడు, ఆ పేర్లు కూడా మీ నోట ఎత్తకూడదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. మన ద్వారా మన దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అంతే. నిన్ను పిలిచినప్పుడంతా ఆ విగ్రహానికి మహిమ వెళ్ళకూడదు, మన దేవునికే మహిమ రావాలి. అందుకే మన పేర్లు బాప్తిస్మం పొందినప్పుడు మార్చడానికి కారణం ఇది. అందుకే మనం ఈ అన్ని దేవతల పేర్లు కానీ అన్ని దేవతలను పూజించే వారి సహవాసం కానీ ఎప్పుడు మనం కోరుకోకూడదు, వారి క్రియలు మనం నేర్చుకోకూడదు. కీర్తన 106వ కీర్తన 35వ చరణం నుండి మనం చదివితే 39వ చరణం వరకు చదవండి. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి, విగ్రహాలకు వారు పూజ చేసిరి, అవి వారికి ఏమైనాయి? మనకెందుకు వచ్చిన గొడవండి? ఇప్పుడు మనం ఎవరిమి? క్రైస్తవులం అనుకోండి, దేవుని బిడలం, యేసు రక్తంతో కడగబడిన వారం, పరిశుద్ధంగా బ్రతకవలసిన పరిశుద్ధులమైన మనం ఇప్పుడు అన్యులతో మనకేం సంబంధం? ఒకవేళ లోకంలో కలిసిమెలిసి ఉన్నా వారి క్రియలు మనం నేర్చుకోకూడదు, వారు నడిచినట్టు మనం నడవకూడదు, వారు జీవించినట్టు మనం జీవించడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే మనము పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మన జీవితం పవిత్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అట్లా కాదని వాళ్ళతో సావాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుంటే అవి మనకేమవుతాయి? ఆయన ఏమండు, ఆయన నిన్ను భస్మం చేయడు, బూడిద చేయడు, నీ నెత్తిన నువ్వే చేయబెట్టుకున్నట్టు, నీ బాధలు నువ్వే కొని తెచ్చుకున్నట్టు. అందుకే అన్ని జనులతో మనం ఎన్నడూ సహవాసాలు సాంగత్యం చేయకూడదు, అవి మనకు ఉరిగా మార్చబడతాయి. ఇంకొక మాట 16వ కీర్తన 4వ వాక్యం నుండి త్వరగా చదువునా, టైం అయిపోయింది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. బా, కీర్తనకారుడు ఎంత మంచి తీర్మానం చేశాడండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. అందుకే వాళ్ళ సావాసాలకు వెళ్ళకూడదు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనం చేయకూడదు, లేనిపోని శ్రమలు తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి ఇతను చెప్తున్న మాట ఏంటంటే, నా నోటితో నా పెదవులతో వాళ్ళ పేర్లు కూడా నేను ఎత్తను, వారితో నేను సహవాసం చెయ్యను అని తీర్మానం చేసుకుంటున్నాడు. అందుకే దావీదంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం అంటే, ఇదిగో ఇలాంటి తీర్మానాలన్నీ చేస్తాడు. అయ్యా, వాళ్ళలాగా నేను నడవను, నువ్వు పరిశుద్ధుడివి, నీకు తగినట్టు నేను జీవిస్తాను, వాళ్ళ క్రియలు నేను నేర్చుకోను, వారితో నేను సహవాసం చేయను, వారిని వెంబడించను, నీ కోసం నీ సన్నిధిలో నేను ప్రత్యేకంగా నీ కొరకు జీవిస్తాను అని ఇట్లాంటి తీర్మానాలు చేయడమే దేవునికి ఇష్టపూర్వకంగా మారిపోయాడు. ఆయన జీవితం పరిమళించేటట్లుగా గొర్రెల కాపరైనటువంటి దావీదును మహారాజుగా ప్రభు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ చెడ్డ అలవాట్లు కానీ చెడ్డ ఈ వాటిని కానీ మరలా మన జ్ఞాపకానికి కూడా తెచ్చుకోకూడదు, వాటి పేర్లు ఎత్తకూడదు. వాటిని మనం బొత్తిగా విడిచిపెట్టేసి మరచిపోయి ప్రభువును మాత్రమే మనం ఆరాధించుదుముగాక. చివరిగా 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ వాక్యం చదువుదాం. నువ్వు విగ్రహాలను జ్ఞాపకం చేసుకోకూడదు. 24వ వాక్యం 11వ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. యేసు
ఆ రొట్టెను విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బల్లారాధన తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? రొట్టెను మనకి విరిచి పెట్టినప్పుడు అంతా మనకి ఎవరు జ్ఞాపకం రావాలి? యేసయ్య మాత్రమే జ్ఞాపకం రావాలి. దుష్టుని కానీ, విగ్రహాలను కానీ, దుష్ట సంబంధమైన వ్యక్తులను కానీ, అన్యులను కానీ మనం జ్ఞాపకం చేసుకోకూడదు. వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు. వాళ్ళు కాదు మన జ్ఞాపకంలో ఉండాల్సింది. క్రీస్తు మాత్రమే మనకు జ్ఞాపకంలో ఉండాలి. ఆయన పేరు మాత్రమే మనం ఉచ్చరించాలి. ఆయన సన్నిధిలో మాత్రమే మనం జీవించాలి. అలా ఎప్పుడైతే ఆయన రక్తమాంసాలలో మనం పాలిభాగస్తులం అవుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో, నీ కొరకు పరలోక ద్వారం తెరవబడును గాక. హల్లెలూయా. అది నిరీక్షణ ద్వారం. ఆయన నీ శ్రమలు, నీ కష్టాలను తొలగించి అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేయునుగాక. నీ ఎదుట దేవుడు తలుపు తెరిచాడనుకో, ఎవ్వరు ఆ తలుపు మూయలేరు. ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు ప్రభు అంటుంటావు కదా. ఆయన తలుపు తెరిస్తే సకల ఆశీర్వాదాలని ఇంట ఉండబోతూ ఉన్నాయి. నీ జీవితం పరిమళముగా మార్చబడబోతుంది. మీరు అంచెలంచెలుగా దీవించబడతారు. ఆయన ద్వారం తెరవాలి అంటే నీ జ్ఞాపకాలు ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పాలి, నిజం చెప్పండి. 10 కోట్లు కానీ మీకు ఇస్తే ఎవరు గుర్తుంటారు? చీరలే కదా, పట్టు చీరలు, బంగారం, ఇల్లు, వాకిలి. ఏసై గుర్తొస్తాడా? ఏసై గుర్తు రావాలంటే జ్వరం రావాలా, కడుపు నొప్పి రావాలా, ఏదో ఒక సమస్య రావాలా, కష్టాలు పాలవ్వాలా, అందరు తిట్టాలా, అప్పుడు వస్తుంది ఫోను. అన్నయ్య బతకాలని పీయటంలే, నాకు ఫోన్ రావాలంటే ఏదో ఒకటి జరగాల, లేకపోతే గుర్తుంటుందా? ఆలోచించండి. శ్రమల పాలు మన చేతులారా మనమే శ్రమల పాలు అవుతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు వారిని కాదు జ్ఞాపకాల్లో ఉంచుకోవాల్సింది, దేవుని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకుంటూ బలలో చేయి వేస్తూ ఆయన సన్నిధిలో నమ్మకముగా మనం జీవిస్తే ఆయన సన్నిధిలో మనకు ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారం తెరచినప్పుడు సకల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పరలోకములో నీ కొరకు ద్వారం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని చెప్పాను చెప్పండి అమ్మా. 5 చెప్పానా? ఇటానండి. ఎన్ని చెప్పాను? 3ఏనా? 1 ఏంది అడచొస్తారు? ఇంతకు విన్నారా, నిద్రపోయారా? హాయిగా ఉంది, అయ్యా జ్వాల పడినట్టు అంటారా? మొదటిదేమిటి? బాల్యము నుండి చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు ఎలా విన్నారో ఇప్పుడు మీరు నా మాట వినాలి. 2 చెప్పాలి. భార్యాభర్తలు ఏ ప్రేమ, ఏ బంధం కలిగి ఒకరినొకరు విడిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినా ఒకరికొరకొకరు నిలబడి బలపరుచుకుంటూ ఉంటారో అలాంటి బంధం, ఆ ప్రేమ మీలో నాకు కావాలి. అది ప్రభువు అడుగుతున్నాడు. 3వదేంటి? అన్యుల పేర్లు కానీ, వారి దేవతల పేర్లు కానీ, అన్య ప్రజల పేర్లు కానీ ఎప్పుడు నీ జ్ఞాపకాల్లో ఉండకూడదు. పేర్లు కూడా నీ నోట ఎత్తకూడదు యేసునామంలో. అంతే. అలా మీరు ఎప్పుడైతే దేవునికి ఆయన జ్ఞాపకాలలో ఆయన సన్నిధిలో మీరు జీవిస్తారో మీ కొరకు ద్వారం తెరవబడును గాక. మీ శ్రమలు, కష్టాలు పచ్చిక బయలు అయిపోతాయి. ఆశీర్వాదకరంగా మార్చబడతారు. మీరు పరలోక వాసులుగా మారి మీ కొరకు పరలోకపు తలుపులు తెరవబడి దీవెనకరముగా ప్రభుతో ఉందుముగాక.